మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల మద్ది శేషు కుమారుడు మద్ది శ్రీనివాసరావు బెంగళూరులో చక్కని ఉద్యోగం చేస్తున్నాడు. వారి మధ్యలో పుట్టిన చక్కని ఆలోచన ఈ విధంగా సార్థకం చేసుకున్నారు. వారి జన్మదినం సందర్భంగా గ్రామంలో చదువుతున్న నిరుపేద తెలివైన విద్యార్థులకు స్థానిక సచివాలయంలో వారికి స్కూల్ బ్యాగ్స్ మరియు కొంత డబ్బును వితరణ చేసి తనలాగే ఉన్నతమైన చదువులు చదివి అనేక మందికి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్, వైస్ ఎంపీపీ శేఖర్, వైస్ సర్పంచ్ కిషోర్ మరియు వైశ్య సంఘం ప్రెసిడెంట్ గుడ్ల ప్రసాద్, వర్తక సంఘం అధ్యక్షులు విష్ణు ప్రసాద్ మరియు జెడ్పీహెచ్ స్కూల్ సీతం నాయుడు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ప్రసారం చేస్తున్న 95 న్యూస్ ఛానల్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నీ పుట్టినరోజు సందర్భంగా బ్యాగులు, బుక్కులు ఇచ్చినందుకు నమస్కారం. హ్యాపీ బర్త్డే శ్రీనివాస్ అన్నయ్య. అది చూడండి మీరు ఇటు చూడకండి, తర్వాత ఇస్తారు మీకు మీకోసమే అటువైపు చూడండి. చెప్పండి. హ్యాపీ బర్త్డే శ్రీనివాస్ అన్నయ్య అనండి. హ్యాపీ బర్త్డే శ్రీనివాస్ అన్నయ్య మళ్ళీ చూడండి, మీకు ఇస్తారు. మీకు ఇవ్వకపోతే అంతా. మద్ది శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ సచివాలయంలో కొంతమంది నిరుపేద టాలెంట్ ఉన్న విద్యార్థులను తీసుకుని వచ్చి వాళ్ళు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలనే ఉద్దేశంతో వాళ్ళకు బ్యాగులు, కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది. మద్ది శ్రీనివాసరావు అనే వ్యక్తి మద్ది శేషు గారి అబ్బాయి. వీళ్ళు చిన్నప్పటి నుంచి గుమ్మలక్ష్మీపురం గ్రామంలో పుట్టి పెరిగి విద్యాభ్యాసం కూడా స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివి మరిన్ని ఉన్నత చదువులు చదివి ఈరోజు బెంగళూరులో చక్కనైన ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా, ఉన్నత చదువులు చదువుతున్నా, ఉన్నత ఉద్యోగం చేస్తూ ఉన్నా ఈరోజు పుట్టిన ఊరిని, పుట్టిన పాఠశాలని మర్చిపోకుండా ఇక్కడే ఉన్న నిరుపేద టాలెంట్ ఉన్న విద్యార్థులను గుర్తించి వాళ్ళకి మరింత ఉన్నత చదువు చదవాలనే ఉద్దేశంతో ఆయన సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆయన జన్మదినం పురస్కరించుకొని ఈరోజు గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి విద్యార్థులను మరింత సహకారం చేయడానికి ఆయన ముందుకు రావడాన్ని మేమందరం కూడా హర్షిస్తున్నాము. మరి ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, అలాగే ఇక్కడే విద్యాభ్యాసం కొనసాగించి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మరింత మంది వ్యక్తులు, విద్యార్థులు ఈ గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద టాలెంట్ ఉన్న విద్యార్థులకు మరింత సహకారం చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు గుమ్మలక్ష్మీపురం గ్రామంలో దాతల సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేయించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు దాతలందరూ కూడా ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి పట్టణాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఈరోజు గ్రామానికి సహకరిస్తూ ఉన్నారు. అలాగే గ్రామంలో కూడా ఉన్నత స్థాయి విద్యావంతులు కూడా ఈరోజు మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా అలాగే సలహాలు, సహాయ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక మంచి సంఘం అయితే ఉంది. ఆ సంస్థకి కూడా మరింత ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయులు కూడా హెల్పింగ్ హ్యాండ్స్లో ఉన్నవారు. ఈరోజు గ్రామంలో ఎటువంటి నిరుపేదకు ఇబ్బంది కలిగినా, బ్లడ్ అవసరం వచ్చినా గుమ్మలక్ష్మీపురం నుంచి హెల్పింగ్ హ్యాండ్స్ మరియు కొంతమంది సభ్యులు ముందుకు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా శ్రీనివాస్ లాంటి ఫ్రెండ్ మాకు దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. శ్రీనివాసుల మరికొందరు కూడా ఇంకా ముందుకొచ్చి గ్రామంలో అయితేనేమి, అలాగే పాఠశాలలు అయితేనేమి పిల్లలకు సహకరిస్తారని, సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్నటువంటి గుమ్మలక్ష్మీపురం విద్యార్థులకు, గుమ్మలక్ష్మీపురం పుట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఈ 95 ద్వారా ప్రజల్లోకి మరింత చేరువవుతున్నాయి. కాబట్టి మా అందరి తరపున, ప్రజల తరపున 95 ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ 95. థ్యాంక్ యూ.